హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్, చెయ్యని వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా. రామనేది నాట్లు అయిపోయిన కాంచి వీడియోస్ పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెడుతుందనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. కానీ ఆ డౌట్ ఇవాళ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు నాట్లప్పుడు. నాట్లు అయిపోయినాక ఏమని కామెంట్ వచ్చింది, నేను సుతార్ పనికి ఉష్క పట్టడానికి ఇటుకలు మోయడానికి అయితే పోయిన ఫ్రెండ్స్. అప్పుడు ఏమని కామెంట్ చేసిరు, కేవలం నాట్లకి పోతేనే వీడియోస్ చేయాలి, పొలం పనులు చేసుకొని వీడియోస్ పెట్టమ్మా, వేరే వీడియోస్ పెట్టమాకు అని పెట్టిరు ఫ్రెండ్స్. సంవత్సరం పొడుగుతే మనకి అదే పని ఉండదు కదా. పొలాలు ఉన్న వాళ్ళైతే మొలక జల్లుకోవడం, నారు జల్లుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం, కరిగట్టు చేసుకోవడం, ప్రతి ఒక్క పని వాళ్ళకు ఉంటుంది, రైతులకు తప్పకుండా ఉంటుంది. ఇట్లా మనం కూలికి పోయేటోళ్ళకి ఆ పనులన్నీ ఉంటాయా ఫ్రెండ్స్? ఉండవు కదా. ఉదయం పోతాం, నాటేస్తాం, వస్తాం, మళ్ళీ నాట్లు అయిపోయినాక కలుపుకు పోతాం, ఉదయం పోతే సాయంత్రం వస్తాం. మనకి వేరే పని ఉండదు కదా. కూలికి పోయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఆ పొలం పనులు చేయాలంటే మనకు ఉండదు కదా. పొలాలు ఉన్న వాళ్ళు అవన్నీ చేస్తారు, పొలాలు లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? పొలాలు లేని వాళ్ళు ఏం చేస్తాం, నాట్లు ఉన్న రోజులు నాట్లు వేస్తాం, కలుపులు ఉన్న రోజులు కలుపులు. ఆ తర్వాత సరే కోతలు వచ్చినప్పుడు ఒడ్లు పట్టడానికో లేకపోతే సైడ్ అమ్మటి కర్రలు కోయడానికో పొలం దేనికో దానికి పోతాం. కానీ ప్రతి ఒక్క పని ఒడ్లు చల్లడం అవన్నీ మనకైతే ఉండవు కదా. నేను నాట్లు అయిపోయాక కలుపులు అయిపోయాక వేరే పనులకు పోతుంటా. అందరికి తెలుసు ఆ విషయం కూడా. చాలామంది చూసి చాలాసార్లు వీడియోస్ కూడా పెట్టిన. నేను సుతారు పనికి పోతా, ఉష్కపట్టడానికి పోతా, ఇటుకలు మోయడానికి పోతా. అవి పెట్టకూడదని అంటారు. అవి పెట్టకూడదని ఏమన్నా రూల్ ఉందా ఫ్రెండ్స్? ఒక ఆడపిల్ల ఏ పనిని చేయగలుగుతుందని ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన. నా ఆలోచన ఏంటంటే, ఒక ఆడపిల్ల బయటికి పోయి పని చేస్తే 100 మాటలు వస్తాయి, 100 నిందలు వస్తాయి. అలాంటి నిందలు ఎంతోమంది పడుతున్నారు. అలాంటివి కూడా నేను కూడా అనుభవించిన కాబట్టి ఒక ఆడపిల్ల భయపడకూడదు, ఇంట్లోనే వంటింట్లోనే ఉండకూడదు, ఎంత పనిని చేసుకోగలుగుతుంది, ఏ కష్టమైన చేసుకోగలుగుతుంది. మనం ఉన్న ఊర్లోనే కాదు, పొరుగురు పోయి కూడా మనం కష్టం చేసుకొని బ్రతకగలుగుతాం అనే ఒక ధైర్యాన్ని నాతో పాటు ఇంకొక నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన. కానీ ఆ వీడియోస్ కూడా పెట్టద్దు. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక ఆడపిల్ల నాట్లకు పోతేనే కలుపుకు పోతేనే వీడియోస్ పెట్టాలా? వేరే పనులకు పోతే వీడియోస్ పెట్టకూడదా చెప్పండి? అది కూడా కష్టమే కదా. కూర్చుంటే ఇస్తారా కూలి? ఏమన్నా ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రం 6 దాకా పని చేస్తూనే ఉండాలి. మధ్యాహ్నం అన్నం తినేందుకే రెస్ట్ ఉంటుంది. మిగతా టైంలో పొద్దుగులు పని చేస్తారు. ఎవరైనా తీసుకుపోయి కూర్చోబెట్టయితే కూలి ఇయ్యరు కదా. అది కూడా కష్టమే కదా ఫ్రెండ్స్. అది చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి అర్థం కాదు కదా. అది కూడా అంత కష్టం ఉంటుంది. ఇటుకలు మోస్తున్నా, ఉష్క మోస్తున్నా, ఏది మోస్తున్నా నెత్తిన పొద్దుగుకులు మొయ్యాలి. అది కూడా చెమటలు పట్టే అంతసేపు చేస్తూనే ఉంటాం పని. అది మాత్రం పని కాదా? ఒక మగపిల్లగాడే ఇటుకలు మోసాడా, ఉష్క మోసాడా? ఏది ఆడపిల్లలు చేయలేరా? ప్రతి ఒక్కటి ఆడపిల్లలు చేయగలుగుతారు అని ఒక ఉద్దేశంతో పెట్టినా. కానీ నాకేందో ఆ పనికి పోకూడదు, ఈ పనికి పోకూడదు, ఆ వీడియోస్ పెట్టకూడదు, ఈ వీడియోస్ పెట్టకూడదు అని అయితే నాకు ఏం అనిపించలేదు. కాకపోతే సరే ఎందుకులే, ఇట్లనే ఉంటుంటే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయో ఏమో అనే ఒక భయంతో వెనకడికి వేసి మరి 4 నెలలు వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక 2-3 అన్నారు అట్లనే కామెంట్ చేస్తారమ్మా, ఎందుకు నువ్వు ప్రతి ఒక్క పని చేస్తున్నావు, నువ్వు చేసే పని పెడుతున్నావు కానీ తప్పు పని అయితే ఏం చేయట్లేవు కదా, ఏం కాదు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయని అయితే ఒక 4-5 నాకు ధైర్యం ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కూడా నాకు సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్ని అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఫాలోయింగ్ చేసి లైకులు కొట్టండి ఫ్రెండ్స్. బాయ్. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్.